శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 28, 29 తేదీల్లో ఈ దేవుని నీడ మీ ఇంటి పైన రాబోతూ ఉన్నది. అయితే అతను మీ నుంచి ఒక్కటే అడుగుతున్నాడు. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తే పూర్తిగా అవగతమవుతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి అవకాశాలు మీరు పొందుకోబోతున్నారు, ఏ దేవుని నీడ మీ ఇంట ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా మంచి మనస్తత్వం కలిగిన వారు, అలాగే దైవ భక్తి అధికము. ఏ పని అయినా కూడాను శ్రద్ధ వహిస్తారు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు ఎక్కువ. అలాగే మీరు ఏమిటంటే గనక మీకు ఉన్నటువంటి సద్గుణాలు చూసి ఈ యొక్క దేవుని అనుగ్రహం మీకు ఈ తేదీల్లో కలగబోతుంది. ఈ దేవుణ్ణి మీరు సంతృప్తి పరిస్తే గనక జీవితంలో దేనికి డోకా ఉండదనే చెప్పాలి. ఈ దేవుడు మరెవరో కాదండి, ఆ పరమశివుడు, ఆ మహాదేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీరు చేసిన పుణ్య ఫలితాల తాలూకా ఇంతటి ఉత్తమ స్థితిగతులు మీకు సంప్రాప్తించబోతున్నాడు. అయితే మీలో ఉన్న మంచి లక్షణాల రీత్యా ఇలా జరగబోతుంది. కానీ పరమశివుడు మీ నుంచి కేవలం ఒక్కటే అడుగుతున్నాడు. పరమశివుణ్ణి సంతృప్తి పరిస్తే గనక మీ జీవితం ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాకుండా మునుముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు మీరు అనుభవించి ఉండవచ్చును. ఆ యొక్క ఇబ్బందులు అన్నింటికీ కూడా చెక్ పెట్టగలుగుతారు. అయితే పరమశివుడు మీ నుంచి అడుగుతుంది ఏమిటంటే గనక అభిషేకం ఒక్కటేనండి. అభిషేక ప్రియుడు పరమశివుడు. చెంబుడు నీటితో పరమశివుణ్ణి అభిషేకించినా చాలు, ఖచ్చితంగా మీ జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు తీర్చుకోగలుగుతారు. పరమశివునికి మీ నుంచి కావాల్సింది అభిషేకము. ఖచ్చితంగా మీరు ఇలా చెయ్యండి. పరమశివునికి ప్రతిరూపమైన శివలింగానికి అభిషేకం చేస్తే గనక మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడాను మీరు పొందుకోగలుగుతారు. ఆ శివయ్యకు పాలాభిషేకం చేస్తే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే గనక సోమవారం తిథి నాడు, సోమవారం అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున మీ ఇంటి పూజ గదిలో లింగం మీ ఇంట్లో ఉన్నట్లయితే గనక ఆ లింగాన్ని తీసుకుని ఇత్తడి పళ్ళెంలో కానీ స్టీల్ పళ్ళెంలో కానీ పెట్టి ఒక గ్లాస్ తో కావచ్చు, చెంబుడు నీటితో కావచ్చు, పాలను తీసుకుని శివలింగానికి అభిషేకం చేస్తూ శివ స్తోత్రం పారాయణం చేయండి. ఒకవేళ మీకు వీలైతే శివాలయానికి వెళ్లి కూడా పాలాభిషేకం చేయొచ్చు. ఇలా చేయడం రీత్యా పరమశివుడు సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే పరమశివుణ్ణి చెంబుడు నీటితో అభిషేకించినా సరే పరమశివుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇలా చేయండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో సెప్టెంబర్ మాసంలో 28, 29 తేదీల్లో అదృష్ట ఫలితాలు అయితే పొందుకుంటారు. పరమశివునికి పాలాభిషేకం మీ స్వహస్తాలతో చేయడం రీత్యా చాలా వరకు కూడాను మంచి ఉత్తమ స్థితిగతులు అయితే సంప్రాప్తిస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఖచ్చితంగా తులారాశి జాతకులు ఇలా చేయండి. నమ్మకంతో విశ్వాసంతో చేయండి. పరమశివుడు బోళా శంకరుడండి. మీరు భక్తి శ్రద్ధలతో ఇలా అభిషేకం చేయిస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క కోరిన కోరికలను వెంటనే మీకు సిద్ధింపచేసి మీ యొక్క జీవితంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. మీ జీవితం సమూలంగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.